దేవునికి స్తోత్రం కలుగుగాక. సమయం కొరకు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 34 నుండి 37 వచనాల వరకు మనం చదువుకుందాం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కన్ను ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడును అగు దేవుని స్తోత్రము చేసి గణపరచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చుని. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములను అయి ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తులనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అలాగే ఒక పాట పాడి ఆరాధన కూడా చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి మహాపరిశుద్ధుడా, మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. ఈ సమయంలో నీ గొప్ప వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన వందనాలు చెల్లించుకున్నాను ప్రభు. నీవే తోడుగా నేడుగా ఉన్న గొప్ప దేవుడు ప్రభు. మేమైతే ఆయనతో నశించిన వారము, ఎన్నిక లేని వారం ప్రభు, ఎన్నికకు రాని వారం తండ్రి. కృప చూపించండి, సహాయం చేయండి నాయన. జ్ఞానము నీది, పరాక్రమము నీది నాయన తండ్రి. సర్వస్వము నీది ప్రభు, సమస్తము నీది. మీ కృప మాకు ప్రసాదించి నడిపించి ఈ వాక్య సత్యము బయలుపరచమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం గాక. ఒక కోరస్ పాడుకుందాం. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా 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 ఆమేన్. ఆశ్చర్యకరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన ధైర్యాన్నిచ్చుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవానిచ్చుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్.
ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో గొప్ప వాక్యాలు మనం చదువుకున్నాం, చాలాసార్లు చదువుతున్నాం. అయితే ప్రతిసారి కూడా దేవుడు తన యొక్క గొప్ప కృప మనకి ప్రసాదించే దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దానియేలు గ్రంథంలో మరి మనం చదువుకునే ఈ భాగం ఎవరి గురించి అంటే నెబుకద్నెజర్ మహారాజు గురించి రాయబడుతుంది. నెబుకద్నెజర్ మహారాజు పదవిలోనికి వచ్చిన తర్వాత, అంటే సింహాసనము ఎక్కిన తర్వాత కొంతకాలం మంచిగా పరిపాలించాడు. తర్వాత అతడు గర్వం చేత నింపబడి నేనే కదా ఇదంతా చేశాను అనే ఒక ఆలోచనతోటి అతను ఒక రోజున విర్రవేగటం జరిగింది. దానికి ముందే అతనికి ఒక కళ వచ్చింది. మరి ఆ కళ ఏంటంటే ఒక చెట్టు నరకబడటం, మరలా దాని మొత్తం చిగురించడం, అలాంటి ఒక కళ వస్తూ ఉన్నది. ఆ కళ భావం అతనైతే మరి తెలుసుకోలేకపోయాడు. కానీ ఆ దేశంలో ఉన్న యూదుల్లో నుండి చెరపట్టబడి తీసుకుని రాబడిన మరి బబులోను రాజ్యంలో ఉన్న సంగతుల గురించి మనం ఈ యొక్క విషయాల్ని ధ్యానం చేస్తున్నాం. దానియేలు అనే ఒక జ్ఞాని, మరి దానియేలు అనే ఒక గొప్ప జ్ఞానము కలిగిన యూదుడు, అలాగే రాజుగారి కొలువులో పనిచేస్తున్న అతని ద్వారా ఈ కళ యొక్క భావం చెప్పబడితే రాజు విన్నాడు. దాని యొక్క భావం తెలిసిన తర్వాత మరి రాజు కూడా అతన్ని ఎంతగానో గౌరవిస్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. బెల్తెషాజరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే. నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియో దాని భావము నాకు చెప్పనేరడు. నీ అందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దానిని చెప్ప సమర్థుడవంటిని. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు 26వ వచనం చదవండి. 24 నుండి చదవండి. 24వ వచనం నుండి. రాజా ఈ దర్శన భావం ఏమనగా సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వాని కూర్చి చేసిన తీర్మానం ఏదనగా తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడని. చూడండి, ఇది అండర్లైన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఎన్నో సత్యాలు మంచిగా ఒక రైటింగ్ పెన్ దగ్గర పెట్టుకోండి, చక్కగా అండర్లైన్ చేసుకోండి. వెంటనే మనం బైబిల్ తీసినప్పుడు మన దృష్టిని ఆకర్షించేలాగా మనము కొన్ని వచనాల్ని మనం అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. దానియేలు ద్వారా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, అండర్లైన్ చేసుకున్నారు కదా. మళ్ళీ ఒకసారి చదువుదాం. చూడండి, 24 నుండి మనం చదువుతున్నాం, 26వ వచనం చదువుతున్నాం. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించనో వానికి అనుగ్రహించిననియు నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగును. చెట్టు యొక్క మొత్తును ఉండనీయుడని వారు చెప్పిరి కదా. దాని వలన సర్వోన్నతుడకు అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకును. ఆమేన్. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపినలా నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక గొప్ప మాటను మనము చదువుతున్నాం. ఏమిటి అంటే
సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని. హల్లెలూయా. ఎక్కడండి? ఎవరి రాజ్యం పైన? మానవులు చేస్తున్న రాజ్యం పైన అధికారిగా ఉన్నవారు ఎవరు? దేవుడు. సర్వోన్నతుడైన దేవుడు అధికారి అయి ఉన్నాడని. తాను ఎవరికి దానిని ఇచ్చయించును వారికి అనుగ్రహించినయో నీవు తెలుసుకుని వరకు 7 కాలం నీకు ఇలాగో జరుగును. చూడండి, దేవుడు సర్వ భూమికి రాజు ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నాడు ఏంటంటే దేవుడు సర్వభూమికి రాజు. అందుకనే యేసుక్రీస్తుని మరి రాజులకు రాజు అంటాం. ఏంటి? రాజులకు రాజు. ఆయన రారాజుగా మరి మొన్న మన ఎదురుగా హతసాక్షిగా మరణించిన మరి ప్రవీణ్ పగడాల్ గారు కూడా పాపం ఆయన ఏం చెప్తా ఉండేవారండి? రాజు, నా రాజు, నా రాజు అని ఆయన చెబుతూ ఉండేవాడు. కారణం ఏంటంటే ఈయన రాజు, మానవుల రాజ్యం పైన అధికారి అయిగా ఉన్న దేవుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి మరి ప్రభువు ఎవరికి దాన్ని ఇవ్వాలని అనుకుంటారో వారికి ఇచ్చయించును. అంటే ఎవరికి ఇవ్వాలని ఇష్టపడతారు దానికి ఆయన ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి దేవుడు తను ఎవరికి ఇవ్వాలని ఇష్టపడతారో వారికి ఇవ్వటమే కాదు, ఏం చేస్తారంటే గర్వంతో ఉన్న వాళ్ళని అణిచివేస్తారు అని. ఒకవేళ ఏమంటే ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించిన ఎడలా నీవు బాధ పెట్టిన వాని కరుణ చూపిన నీకున్న క్షేమము నీకిక మీదట నుండినని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, ఇక్కడ ఏమైందంట, ఇతని యొక్క ప్రవర్తన బాగోపోవటం వల్ల దేవుడు రాజ్యం తీసివేయబోతున్నాడు. నీతి న్యాయాలు మర్చిపోయాడు, పాపం చేస్తున్నాడు, అనేక మంది బాధ పెడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కళ ద్వారా ఇది చూపిస్తున్నాడు, ఈ రాజ్యాన్ని తీసివేస్తాను. ఎన్ని సంవత్సరాలంట? 7 కాలములు. ఇతను మరలా దేవుడే అధికారం తెలుసుకునే వరకు కూడా ఇది జరుగుతుందని. అవును, సర్వాధికారి అయిన దేవుడు ఈ భూమి ఏమన్నాడంటే అక్కడ చాలా చక్కగా రాయబడి ఉంది, మానవుల రాజ్యం పైన అధికారం అయి ఉన్నాడని. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఈ రాజ్యాలు, మానవుల రాజ్యాల పైన అధికారిగా ఎవరున్నారండి? దేవుడు. మనం అనేక ఉదంతాలను చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇలా గర్వించిన వారి యొక్క సింహాసనాల్ని పడద్రోసు. మరి భక్తురాలైన హన్న దేవుని వలన మరి ఒక బిడ్డని పొందుకుంటూ గొడ్రాలుగా ఉన్న హన్న, 7 పిల్లల తల్లి అయిన హన్న గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడికి మొర పెట్టుకుంటూ ఆవిడ ఎప్పుడైతే గర్భఫలాన్ని పొందుకుందో దేవుడిని స్తుతిస్తూ ఈ మాట రాస్తుంది. చూద్దాం, చూడండి అమ్మా. సమూయేలు మొదటి గ్రంథము హన్న యొక్క కీర్తనలో పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆవిడ చక్కని మాట అంటుంది. చూద్దాం, చూడండి. 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనము స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిచి ఉన్నాడు. ఆమె నిలిపి ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆయన మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయటకును వారి మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. దరిద్రుల అధికారులతో ఇక్కడ ఏం చేస్తున్నది? సింహాసనాల గురించి మాట్లాడుతూ ఉంది. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకములు వాటి మీద నిలిపి ఉన్నాడు. 10వ వచనం ఆఖరి 2వ భాగం చదవండి. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయును. అంటే ఇక్కడ రాజుల్ని నియమించేది ఎవరండి? నియమించేది ఎవరు? దేవుడు. తాను అభిషేకిస్తూ ఉంటాడు రాజులుగా ఎవరు ఉండాలని. ఎందుకంటే మంచి పరిపాలన ఇవ్వటానికి. అలాగే మరి
లూకా సువార్త మరియం గారు దేవుణ్ణి స్తుతిస్తూ రాసిన గీతంలో కూడా ఇక్కడ ఎలా స్తుతిస్తున్నారు అని అంటే 52వ వచనం, సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బలవంతుల్ని పడదోస్తాడు ఆయన, గర్విష్ఠుల్ని పడద్రోసేస్తాడు ఆయన. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో, దేవుడిచ్చిన అధికారాన్ని మరి కాపాడుకోకుండా ఇష్టానుసారంగా పరిపాలిస్తారో, ఆ సింహాసనాలు ఏం చేస్తాడండి ఆయన? పడద్రోస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఏది ఎక్కడ 51 వచ్చిన చూడండి, గర్విష్ఠులను చెదరగొట్టెను. చాలా దేవుడు ఒక అధికారం ఇస్తే దాన్ని కాపాడుకుని ప్రజలను మరి చక్కగా పరిపాలించవలసిన బాధ్యత రాజుల మీద ఉంది, అధికారుల మీద ఉంది. అలా ప్రజానురంజకంగా పరిపాలించిన వారు అనేక మంది ఉన్నారన్నమాట. ప్రజానురంజకంగా మంచి మంచి ఆలోచనలు చేస్తూ, ప్రజలకు మేలు కలిగే ఆలోచనలు చేస్తూ పరిపాలించిన వాళ్ళు ఈ లోకములో మరి అనేక మంది మామూలు రాజులు ఉన్నారు, అనేక మంది. కానీ ఏమవుతూ వచ్చిందంటే మనిషి యొక్క ఆ దుష్ట స్వభావం బట్టి, గర్వ స్వభావం బట్టి ఏమవుతుందంటే దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. అందుకనే ప్రభు ఏమన్నారంటే, ఆయన ఈ భూలోకంలోని రాజులు నియమించే ఆ ప్రభు గర్విష్ఠుల్ని పడద్రోస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ప్రజలకు మీద ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించుకుంటాం, అప్పుడు మరి ప్రజలకి మేలు కలుగుతుంది, దాన్ని పరిపాలించే రాజులకు మేలు కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమిటంటే దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడు. ఎప్పుడు నరులలో నీచ ప్రవర్తన ప్రబలినప్పుడు, నీచంగా ప్రవర్తించే ఆ ప్రవర్తన ప్రబలినప్పుడు ఏమవుతుందంటే దుష్టులు ఎక్కువైపోతారు. గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడు, నీచ ప్రవర్తన ఎక్కువైపోతుంది మనుషుల్లో. దేవుని భయం గుర్తుగా పోతూ ఉండటం వల్ల ఏమైందంటే ఈ రాజుగారి యొక్క సింహాసనాన్ని దేవుడు తీసివేశాడు. ఇప్పుడు ఎలా మేస్తాడంట? పశువులు వలె గడ్డి మేస్తావు నువ్వు అని ఆ దర్శనం ద్వారా రాజుగారికి చెప్పబడుతున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మరి ఆ ప్రవక్త చెప్పినట్టుగానే ఆ సింహాసనం అతను ఆ రాత్రి అతని యొక్క సింహాసనం తీసివేయబడింది, అతని పదవి తొలగిపోయింది. రాత్రి చేస్తాడు దేవుడు. మనకు ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే కనుక ఏమవుతుందంటే దేవుడు ఆ అధికారాన్ని తీసివేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ ప్రవక్త చెప్పాడో, రాజా నువ్వు ఇంకో పని చేయొచ్చు, ఇప్పటికిప్పుడే నువ్వు మారు మనసు పొంది ఏమనండి పాపం మాని నీతి న్యాయములను అనుసరించి ఇతరులను బాధ పెడతాం మానేసావంటే నీ సింహాసనం నిలుస్తుంది. కానీ రాజుగారికి అది ఎక్క, ఇది ఇలా పోతుందని తెలుసు, కానీ గర్వం ఉండటం వల్ల ఆ రాత్రి అనుకున్నాడు ఇదంతా నేనే కదా చేశానంటప్పటికీ వెంటనే అతని యొక్క సైన్యాధిపతులు వచ్చి అతన్ని తరిమేశారంట. ఆ దేశంలో ఉండకుండా అతన్ని అడవిలో తరిమేసేటప్పటికి రాజు అడవిలో గడ్డి మేస్తా ఉన్నాడంటండి. అంటే పశువులకి ఇవ్వబడిన రాజుగా సకల సౌఖ్యాలతో రాజభవనంలో మరి రాజభోగాలతో ఉన్న రాజు ఇప్పుడు ఎక్కడుంటాడంటే అడవిలో వదిలిపోయాడు. అంతేకాకుండా అతడు వర్షాలు తడుస్తున్నాడు, నిలువ నేల లేదు, ఎండకెండుతున్నాడు, పశువుల గడ్డి మేస్తూ పక్షి గూళ్ళ వేపినంట, సౌకర్యం లేదు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మరి కాలాలు పూర్తయిన తర్వాత అతనికి 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒకానొక రోజున బుద్ధి వచ్చింది. అతనికి బుద్ధి వచ్చి అయ్యో నా పరిస్థితిలా ఉంది, నేను పాపిని ఒప్పుకున్నప్పుడు, హల్లెలూయా దేవుని స్తోత్రం
గాక. ఎప్పుడైతే అతని యొక్క పాపిని ఒప్పుకుని తన స్వభావం పెట్టి అతడు దేవుణ్ణి ఘనపరచడం మొదలు పెట్టాడు, వెంటనే అతనికి మరలా తన స్వభావం తనకి రాబడింది. దేవుని స్తోత్రం గాక. వెంటనే మరలా అతని రాజ్యము ఇవ్వబడుతుంది. చూడండి, దేవుని యొక్క మరి అధికారాన్ని దుర్వినియోగం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే చెదరగొట్టేస్తాడు. ఈ రోజుల్లో మరి మనం చూసినట్లయితే భయంకరమైన పరిస్థితుల లోకంలో మరి నెలకొని ఉన్నాయి. అందుకనే మరి ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన మళ్ళీ దానియేలు గ్రంథం ఒకసారి చూడాలి, తీయడమా. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. అప్పుడు ఒప్పుకుంటున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఈ అధికారం తీసివేయబడిందో, తను గడ్డిని మేస్తూ అడవిలో ఉన్నాడో, దేవుని యొక్క ఉగ్రత తీరే వరకు కూడా అతనికి అలా గడ్డి మేస్తూ రావాల్సి వచ్చింది. గడ్డి మేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మరలా అతన్ని దర్శించాడు, ఎప్పుడైతే ఒప్పుకున్నాడో నాది కాదు, నా గొప్పతనం కాదు అని అతడు దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతించాడో, దేవుని స్తోత్రం కలుగాక, హల్లెలూయా. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి, హల్లెలూయా, చిరంజీవియు సర్వోన్నతుడనకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు ఈ వరకు వచ్చిన రాయబడినాయి. ఏమొచ్చిందంట ఈ వచనంలో? అతనికి మరలా మానవ బుద్ధి గలవాడు. మళ్ళా బుద్ధి వచ్చింది. పశువుల స్వభావం పోయి ఇప్పుడు పశు స్వభావం పోయి మానవ బుద్ధి వచ్చి తను ఎవరి వైపు చూసాడు? ఇప్పుడు దేవుని వైపు, ఆకాశం దగ్గర చూస్తున్నాడు. ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నామట. అంతవరకు ఎక్కడ? కింద గడ్డి వేసేటప్పుడు పశువు ఎక్కడ చూస్తుందండి? కింద. ఇంకా కింద కింద చూసుకుంటూ ఉంటాం అనమాట. 7 సంవత్సరాల కింద చూసుకుంటూ ఉన్నాడు. తల పైకెత్తే అవకాశం లేదు. ఎప్పుడైతే ఆకాశము తట్టు చూసాడో, దేవుని స్తోత్రం కలుగాక, హల్లెలూయా. అందుకని ఇక్కడ దావీదు కీర్తనలో అంటాడు 121, కొండల తట్టు నా కన్నులు పైకి చూడాలి. మన కళ్ళు మనకు అధికారం ఇచ్చిన దేవుని వైపు, మనల్ని పోషిస్తున్న దేవుని వైపు, మనల్ని నడిపిస్తున్న దేవుని వైపు, మనకు జీవం ఇచ్చిన దేవుని వైపు మనం చూస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగాక. అంతేగాని మన సంపద వైపు కానీ, మన స్తోమత వైపు కానీ, మన శక్తి వైపు కానీ మనం చూసామా, కిందకు చూసామా, మన పని అవ్వచ్చు. వెంటనే దేని వైపు చూసుకున్నామో అది దేవుడు. మన యొక్క శక్తిని, మన యొక్క పవర్ని, మన అధికారాన్ని మనం లక్ష్య పెడితే కనుక దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే వరకు దేవుడు పశువుల మనస్సుని ఇస్తాడు. ఎప్పుడైతే ఆకాశము తట్టు. అందుకనే చూడండి 123 దావీదు కీర్తనలో అక్కడ అంటాడు, దాసి కన్నులు తమ యజమానురాలు తట్టు, దాసుని కన్నులు యజమాని తట్టు చూడాలి, మా కన్నులు నీ వైపు చూచు. ఆకాశం తట్టు నా కన్నులు ఎత్తి నేను అప్పుడు చూశాను, ఆయన వైపు చూసి ఇలా చెప్తున్నాను. వెంటనే అతని బుద్ధి అతనికి వచ్చింది, అతని యొక్క రాజ్యం అతనికి వచ్చింది. ఎప్పుడైతే దేవుడిని కనపరిచారో, దేవుని స్తోత్రం కలుగాక, హల్లెలూయా. అందుకని ప్రభు అన్నారు, నన్ను గణపరచువాని నేను గణపరచదను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించు. ఎప్పుడైతే దేవుడిని మనం తృణీకరిస్తామో దేవుడు కూడా మనల్ని తృణీకరిస్తాడు. అందుకని అంటున్నాడు మళ్ళా సామెతల గ్రంథం 8వ అధ్యాయం, నన్ను కనుగొనిన వాడు జీవమును కనుగొను, యెహోవా ఆశీర్వాదం అతనికి వచ్చును. దేవుని వైపు మనం చూడాలి. మన కన్నులు ఆకాశం తట్టు చూడాలి. దేవుని వైపు మనం చూస్తూ ఉండాలి. అంతేగాని మనకు ఇవ్వబడిన మనకున్న శక్తిని మీద కానీ, మనకు స్తోమతల మీద కానీ, మన ఆస్తుల మీద కానీ, మనకి ఇవ్వబడిన అధికారం మీద కానీ మన చూపు ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగాక, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో, ఆయన స్తుతించాడో, ఆయన ఘనపరిచాడో, వెంటనే తన అధికారం అతనికి వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగాక, హల్లెలూయా. అతని అధికారులు మళ్ళీ అతని దగ్గర పరిగెట్టుకొచ్చారంట. పరిగెట్టుకొచ్చి, రాజా నువ్వే మాకు
రాజువి అని చెప్తున్నారనేసి అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, స్వయంగా నెబుకద్నెజరు రాజు తన సాక్ష్యాన్ని ఇక్కడ పంచుకుంటున్నాడు. చదువుదాం. స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నాయి. ఎప్పటి వరకు అండి ఈయన ఆధిపత్యం? చిరకాలము, నో ఎండ్, చిరకాలం ఉంటుందన్నమాట ఆయన యొక్క ఆధిపత్యం. ఎంత అధికారంలో ఉన్నప్పటికీ కూడా మన మీద ఉన్న అధికారి ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఆధిపత్యము తరతరములకు ఉంటుంది. నా తరమే కాదు, నీ తరమే కాదు, రాబోయే తరము, ఇంకా రాబోయే తరం అన్నిటి మీద కూడా దేవుడి ఆధిపత్యమే ఉంటుంది. దేవుని స్తోత్రములు గాక. మనిషి గర్వించాడా, వెంటనే సింహాసనం నుంచి పడద్రోయగలిగిన దేవుడు. ఎందుకంటే మానవుల రాజ్యం పైన అధికారి అయిన దేవుడు. దేవుని స్తోత్రములు గాక. హల్లెలూయా. ఇంకా ఎంత పొగుడుతున్నాడో చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. మనం ఆయన దృష్టికి ఎన్నికలేని వాడు. అసలు ఎన్నికకే రాదు. ఎందుకు? మన బ్రతికేంటి, మన పరిస్థితి ఏంటి, మన యొక్క స్థితి ఏంటి, మన మానసిక స్థితి ఏంటి అని మనం గమనించుకుంటే కనుక మనం దేవుని దృష్టికి ఎన్నికకు రాని వాళ్ళం. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఎంతో మంది వాళ్ళు చాలా గొప్ప పరిశుద్ధ జీవితాన్ని జీవించారు. అయినా కూడా వాళ్ళ మీద లోపాన్ని ఆయన మోపుతూ వచ్చాడు. ఏలియా అగ్ని రథముల చేత కొనిపోబడిన వాడు. రాజుల గ్రంథం చూసినట్లయితే అయితే అతను అన్నాడు, నేనే ఉన్నాను మీకోసం, నేను పూజించడాకంటే ఇంకా నాకు 7,000 మంది ఉన్నారు. బయలుకి ముద్దు పెట్టుకున్న వాళ్ళు 7,000 మంది ఉన్నారని చెప్పారు. అలాగే మోషే, ఇదిగో మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని గొప్ప సర్టిఫికెట్ పొందిన ఆయన. ఇదిగో నా ప్రజలు నువ్వు తిట్టావు కాబట్టి నువ్వు కనాన్లో ప్రవేశించు. అప్పటి పరిస్థితుల్లోనే, ఆ రోజుల్లోనే ఇలాగ మరి ఎంత రిమార్క్ వచ్చిందంటే, ఈ రోజుల్లో ఇంకా అసలు పరిశుద్ధత లేని రోజుల్లో ఇంకా మనం దేవుని దృష్టికి ఎన్నికవుతామా, ఎన్నికకు వస్తామా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఇంకా దేవుడు ప్రత్యక్షమైన ఆ రోజుల్లోనే మరి మనుషుల లోపాలు ఆయన కనుగొనంటే ఈ రోజున ఎంత భయంకరమైన అసలు ఒక దుష్ట ప్రవర్తన ఉన్న ఈ రోజుల్లో మనం ఎన్నికకు వస్తామా? ఎన్నిక లేని వారు అసలు ఆయన దృష్టికి ఎన్నిక లేని వారు. చూడండి, రానివారు. ఆయన పరలోక సేనలను భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించువాడు. దేవుని స్తోత్రములు గాక. ఏంటండి? పరలోక సేన మీద, భూనివాసుల మీద తన ఇష్టమే జరుగుతుంది. ఆయన ఇష్టం జరుగుతుంది. ఆయన చిత్తము జరిగించువాడు. దేవునికి స్తోత్రములు గాక. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. దేవుని నువ్వు ఆయన చేయి పట్టుకుని నువ్వేం చేస్తున్నావు తండ్రి అని అడగటానికి ఎవరు కూడా ఆయన తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు. భూలోకము నివాసుల మీద, పరలోక నివాసుల విషయంలో తన ఇష్టాన్ని జరిగిస్తున్న దేవుడు. కాబట్టి ఎప్పుడైతే అతడు దేవుణ్ణి కనపరిచాడో వెంటనే అతని రాజ్యము అతనికి వచ్చింది. దేవుని స్తోత్రములు గాక. ఆ సమయం ఉంది నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధము ప్రభావమును నా ఘనతయు నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులు నా యొక్క ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొంది. అదండి, ఎప్పుడైతే ఆకాశం వైపు చూసి దేవుణ్ణి స్తోత్రము చేసి ఘనపరిచాడో అప్పుడు అతని బుద్ధి మరలా అతనికి వచ్చిందంట. అతని రాజ్యము, ప్రభావం, ఘనత అతనికి కలిగిందండి. మరింత ఎక్కువగా కలిగిందండి. దేవుని స్తోత్రములు గాక. హల్లెలూయా. ఈ రోజున మనం ఎవరి వైపు చూడాలి అంటే దేవుడి వైపు చూడాలి. సర్వ అధికారం ఇవ్వబడితే కనుక దేవుని వైపు చూడాలి. ఆస్తి ఇవ్వబడితే దేవుని వైపు, లేకపోతే ఘనత ఇవ్వబడితే దేవుని వైపే మరి మనం చూసి ఆయన గణపరచాలి తప్ప దేవుని బట్టి అతిశయించడానికి లేదు. ఈ రోజున చూస్తుంటే పరిస్థితులు ఎక్కడ కూడా వాళ్ళు అధికార దుర్వినియోగం జరుగుతుంది. ఎవరిని? అధికార దుర్వినియోగం జరుగుతుంది, పాపం జరుగుతుంది, నీతి న్యాయం లేదు, ఇతరులను బాధించడం జరుగుతుంది. ఇక్కడ అదే చెప్పాడు దానియేలు,
నువ్వు మరలా నీ పాపం మాని నీతి న్యాయం జరిగించినడలా, నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపినడలా నీకున్న క్షేమం నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రచురం. క్షేమం లేకుండా అయిపోయింది. వెంటనే ఇదిగో నువ్వు కనుక మరలా నువ్వు బాధ పెట్టిన వారిని ఎందుకు కరుణిస్తే కనుక, పాపం మానేస్తే కనుక, నీతి న్యాయం అనుసరిస్తే నీకు క్షేమం మరలా వస్తుంది, నీకున్న క్షేమం నీకు ఉంటుంది అనేసి. కానీ మరి రాజుగారు దాన్ని గ్రహించకపోవటం వల్ల రాజ్యాన్ని కోల్పడి మరలా ఎప్పుడైతే దేవుని తట్టు తన కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని స్తుతించాడు, గణపరిచాడు, వెంటనే అతని అధికారం అతనికి ఇవ్వబడింది. హల్లెలూయా. అతని తేజస్సు వల్ల ఇవ్వబడింది, ప్రభావం ఇవ్వబడింది. ఎందుకు కోల్పోయి చూడండి, రాజ్యం కోల్పోయాడు, ప్రభావాన్ని కోల్పోయాడు, తేజస్సుని కోల్పోయాడు, ఘనతని కోల్పోయాడు. మరలా అతనికి అవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మరి ఎంత గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు, మనల్ని ఆయన పరిపాలించే దేవుడు. అందరూ కూడా ఆయన అధికారంలో ఉన్నారు. అధికారులందరూ కూడా ఎవరి అధికారం కింద ఉన్నారండి? దేవుని అధికారంలో. రాజులందరూ కూడా ఆయన చేత నియమించబడిన వారు కాబట్టి ఆయన అధికారానికి లోబడాలి. హల్లెలూయా. ఈ రోజున మరి పరిస్థితులు చూస్తే మరి ఎంతో భయంకరంగా ఉన్నాయి. చెడుతనం విస్తరించి దుష్టత్వం పెరిగిపోయింది, అసలు ఒక అర్థం లేకుండా అయిపోయింది. అందుకనే దేవుడు ముందే మనకి చెప్పారు, ఎందుకు? క్షేమంగా మీరు ఉండాలి. ప్రజలు ఎలా ఉండాలండి? క్షేమంగా. మరి ఏం చేయాలి? తిమోతిలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనకు ఒక సూచన ఇస్తాడు. మీరు క్షేమంగా ఉండాలి. అధికారులు ఎలా తయారవుతూ ఉంటారు, వాళ్ళు గర్వంతో తయారైపోతారు, మర్చిపోతారు వాళ్ళు. కాబట్టి ప్రజల్ని బాధ పెడతా ఉంటారు. కాబట్టి మీరు క్షేమంగా ఉండాలంటే, మీరు శుభ్రంగా బతకాలని అంటే ప్రజలు ఏం చేయాలంటే అండి, మీరు చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నారండి? మనుషులందరూ మనం సుఖంగా మాన్యతగా గౌరవంగా బ్రతకాలని అంటే ఎవరి గురించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు అందరూ దుష్టత్వం విడిచిపెట్టి మంచిగా ఉండాలని. రెండోది రాజుల కొరకు, మూడోది అధికారుల కొరకు. ఎందుకు? మనం పరిపాలించే రాజు శుభ్రంగా ఉంటే యథా రాజా తదా ప్రజ అన్నాడు. రాజు సరిగ్గా ఉన్నాడు అనుకుంటే ప్రజలు సరిగ్గా ఉంటారు. కాబట్టి మరి రాజుల కొరకు ప్రార్థన చేయండి. మీరు వాళ్ళు మంచిగా పరిపాలించాలని, చక్కగా ఉండాలని, వారి నీతి న్యాయంతో పరిపాలించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మన మూడవది ఏంటంటే అధికారులు అందరి కొరకు ప్రార్థన చేయండి. అధికారులు ఉన్నారే, రాజు కింద మరలా అధికారం పొందిన వాళ్ళు ఉన్నారే, మన పైన అధికారులు ఉన్నారు. వాళ్ళు నీతి న్యాయాలతో వాళ్ళు కనుక పరిపాలించకపోతే ప్రజలకి కడగండ్లు అంటారు కదా, మరి ఇంకా నీ కష్టాలే. ప్రజల క్షేమం కోరలేదు అనుకోండి, ఆ రాజుగారు తన ఇష్టానుసారంగా జీవిస్తాడు, తన సౌఖ్యం చూసుకుంటాడు, ప్రజలు ఎలా పైన కూడా. అందుకనే మీరు రాజుల కొరకును అధికారులందరి కొరకును ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ రోజున మన బాధ్యత ఏంటి అంటే, ప్రజలు సుఖమైన జీవితం కావాలి, గౌరవప్రదమైన జీవితం కావాలి, మాన్యంగా అంటే క్వాలిటీ లైఫ్ జీవించాలి అని అంటే మొదటిగా మనం అందరి కొరకు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మనుషులందరి కొరకు బ్రతుకుతాం. కాబట్టి మరి అధికారం దేవుంది, రాజ్యం అయింది, ఆయన వల్లే నియమించబడుతున్నారు అనేది రాజులు గ్రహించాలి, అధికారులు గ్రహించాలి. అయితే వాళ్ళు చక్కగా ఉండాలని మనం ఏం చేయాలంటే దేవునికి మన పెట్టుకోవాలి. మన పరిస్థితులు మంచిగా ఉండాలి, మంచి పరిపాలన అందించబడాలని వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి దేవుడు మరి ఆ ప్రార్థన విజ్ఞాపనాత్మను మనకిచ్చి రాజ్యం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మొరపెట్టుకుని
చక్కని మంచి రాజ్య పరిపాలన అందించబడలాగున ప్రార్థన చేయడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడా మరి కృపను ప్రసాదించును గాక. ఆమేన్. స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. ఈ సమయంలో ప్రభా నీ గొప్ప కృపను బట్టి ప్రేమను బట్టి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన మా బాధ్యత నాయన తండ్రి, మీరు మానవుల రాజ్యం పైన మీరు అధికారిగా ఉన్నారు తండ్రి. మీరు ఇచ్చిన బాధ్యత నెరవేర్చవలసిన నాయన నెరవేర్చవలసిన వారుగా రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అయితే వారు చక్కగా పరిపాలించడం కొరకు, మేము సుఖంగా ఉండటం కొరకు వారి కొరకు విజ్ఞాపన చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది తండ్రి. వారి కొరకు నాయన ప్రార్థించి దేశము క్షేమంగా ఉండడానికి కృపను మాకు ప్రసాదించమని నాయన దేశ క్షేమం కొరకు నాయన ప్రార్థించి వేడుకొని నాయన విజ్ఞాపనలు ఆచరణలు చేసి నాయన తండ్రి సుభిక్ష రాజ్యం కొరకు ప్రార్థించే భాగ్యం మాకు ప్రసాదించమని, మీ రాజ్యము మీ చిత్తము ఈ భూలోకంలో పరలోకంలో భూలోకంలో జరుగుతుండగా మీ పరిశుద్ధ నామాన్ని ఘనపరిచే బిడ్డలు మేము ఉంటానికి సహాయం వేడుకున్నాం తండ్రి. మా కళ్ళు నీ వైపు చూడాలి ప్రభు. దేనిని బట్టి అతిశయించకుండా, మేము క్రిందకి చూడకుండా పైకి చూచి నిన్నే స్తుతించి ఘనపరిచి నాయన తండ్రి రాజ్యము ప్రభావము ఘనత నాయన తండ్రి మీకే ఆరోపిస్తూ మరలా నాయన మిమ్మల్ని గణపరుస్తూ మేము కూడా పొందుకుంటానికి మాకు సహాయం చేయమని, కృప అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావం మీరు పొందమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం గాక. అందరికీ వందనాలు.